ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ సిరీస్ లో డే 18. ఈ రోజు బట్టలు వాషింగ్ మిషన్ లో వేద్దామని ఉదయాన్నే లేచా. ఎంత ఉదయాన్నే అంటే ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంకేమీ చేసేది లేక 1/2 కిలోమీటర్ నడిచి పక్క రోడ్డుకు వెళ్లి తెచ్చుకున్నా ఈ లిక్విడ్. అంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత తీరా హాస్టల్కి వస్తే కరెంట్ లేదు. ఇంకేమీ చేసేది లేక కాసేపు కూర్చున్నా. కరెంట్ వచ్చిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేసా. ఈ మెట్లు ఎక్కి దిగేసరికి సరిపోతుంది. ఈ రోజు అంతా నేను పాదయాత్ర చేశాను. అది ఇంకా ముందు ఉంది. బట్టలు ఆరేసి రెడీ అయ్యి కిందకి తినడానికి వెళ్ళా. 3 ఫ్లోర్లు దిగాలి. ఈ రోజు లేదా నా దగ్గరకు 5 కిలోమీటర్లు నడిచాను. నేను తినేసి దగ్గరలో ఒక వాకింగ్ ఉందంటే వెళ్ళాను. జస్ట్ 1.6 కిలోమీటర్స్ చూపిస్తుంది నేను ఉండే హాస్టల్ నుండి. అది నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ వాకింగ్ వల్ల నా హాస్టల్ చుట్టుపక్కల ఉండే ప్లేస్లన్నీ కవర్ చేశా. తీరా డెస్టినేషన్ చేరుకున్న తర్వాత జనాలు లేరు. ఏంటి ఈ రోజు వాకింగ్ అవుతుందా లేదా అనుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించిందని నాకు అడ్రస్. ఆ తర్వాత కొందరు హెల్ప్ తీసుకుని ఒరిజినల్ ప్లేస్ కు వెళ్ళా. అక్కడ చూస్తే జనసాంద్రం. వీళ్ళందరూ వాకింగ్ కి అటెండ్ అవ్వడానికి వచ్చారు. దగ్గరికి 350 నుంచి 400 మంది ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి నేను హాస్టల్లో ఖాళీగా ఉన్నాను కదా, సరదాగా వెళ్దామని వెళ్ళా. వాళ్ళు వెళ్ళిపోమంటే అక్కడ ఒక అరగంట ఉండి వచ్చిన వాళ్ళతో కాస్త మందితో ఇంటరాక్ట్ అయ్యి వచ్చేసా. కానీ అక్కడ కొంతమంది ఉన్నారు కోర్స్ కంప్లీట్ అయ్యి 2 to 3 years అయిన ఫ్రెషర్స్ కూడా. వాళ్ళేం 12 అవుతున్నా సరే ఎండలో నిలబడే ఉన్నారు. ఇంకా నేను వాకింగ్కి వెళ్ళి ఒక్క రౌండ్ కూడా ఇవ్వకపోయినా సరే నాకు బాధ కలేదు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలుసుకున్నా. చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యా. ఇంకా 40 minutes నడిచిన తర్వాత హాస్టల్కి రీచ్ అయిపోయా. నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ బీచెస్ లో సండే పూట ఫుడ్ ఏం పెడతారో చూపించబోతున్నా. బాయ్.